Hi friends, this is your A Nurser. Today I have come up with a new lesson for General English all for competitive examinations. Today I have come up with a new lesson for General English all for competitive examinations. Fill in the blanks with correct word. Fill in the blanks with correct word. There are dash books on the table. There are dash books on the table. In the bracket, two words are given, some, any. In the bracket, two words are given, some and any. You have to fill the bracket with the correct word. మనకి బ్రాకెట్లో సమ్ ఎనీ ఇచ్చారు. ఇచ్చిన వాక్యం ఏంటి? దేర్ ఆర్ డాష్ బుక్స్ ఆన్ ద టేబుల్. అయితే మనం సమ్ అన్నది ఎప్పుడు ఉపయోగిస్తాం, ఎనీ అన్నది ఎప్పుడు ఉపయోగిస్తాం అది తెలుసుకుందాం. సమ్ అన్నది మనకి యాక్చువల్గా ఎక్కువగా పాజిటివ్ సెంటెన్సెస్లో మనం ఉపయోగిస్తాం, పాజిటివ్ అసర్టివ్ సెంటెన్సెస్లో ఉపయోగిస్తాం. ఎనీ అన్నది ఇంట్రాగేటివ్ సెంటెన్స్లో కానీ నెగటివ్ సెంటెన్స్లో కానీ ఎక్కువగా మనం ఉపయోగిస్తాం. సో ఇచ్చిన వాక్యం ఏంటి మనకి? పాజిటివ్ అసర్టివ్ సెంటెన్స్. దేర్ ఆర్ డాష్ బుక్స్ ఆన్ ద టేబుల్. అందువల్ల మనకి కరెక్ట్గా ఏ వర్డ్ అక్కడ ఫిల్ అవుతుంది? సమ్. దేర్ ఆర్ సమ్ బుక్స్ ఆన్ ద టేబుల్. దేర్ ఆర్ సమ్ బుక్స్ ఆన్ ద టేబుల్. హియర్ ఈజ్ యువర్ సెకండ్ సెంటెన్స్. I didn't see dash there. I didn't see dash there. బ్రాకెట్లు ఏంటి ఇచ్చారు? సమ్వన్, ఎనీవన్. బ్రాకెట్లు ఏంటి ఇచ్చారు? సమ్వన్, ఎనీవన్. అయితే ఇచ్చిన వాక్యం ఏంటి? నెగిటివ్. ఐ డిడెంట్ సీ. ఇచ్చిన వాక్యం ఏంటి? నెగిటివ్. ఐ డిడెంట్ సీ. అయితే మనకేంటి? ఎనీవన్ వస్తుంది. నెగటివ్ వాక్యం అయితే ఎనీవన్ వస్తుంది. ఐ డిడెంట్ సీ ఎనీవన్ దేర్. ఐ డిడెంట్ సీ ఎనీవన్ దేర్. హియర్ ఈజ్ యువర్ నెక్స్ట్ సెంటెన్స్. ఆర్ దేర్ డాష్ మ్యాంగోస్ ఆన్ ద ట్రీ. ఆర్ దేర్ డాష్ మ్యాంగోస్ ఆన్ ద ట్రీ. ఇన్ ద బ్రాకెట్ ఎనీ సమ్. బ్రాకెట్లు ఏంటి ఇచ్చారు? ఎనీ సమ్. అయితే ఇచ్చిన వాక్యం ఎటువంటి వాక్యం? ఇంట్రాగేటివ్. ఇచ్చిన వాక్యం ఎటువంటి వాక్యం? ఇంట్రాగేటివ్ సెంటెన్స్. అయితే ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అయితే మనకి ఎనీ వస్తుంది. ఇంట్రాగేటివ్ సెంటెన్స్ కానీ నెగటివ్ సెంటెన్స్ కానీ అయితే మనకి ఎనీ వస్తుంది. సో ఆర్ దేర్ ఎనీ మ్యాంగోస్ ఆన్ ద ట్రీ. ఆర్ దేర్ ఎనీ మ్యాంగోస్ ఆన్ ద ట్రీ. Here is your next sentence. Dash man lives here. Dash man lives here. In the bracket, no any. In the bracket, no any. అయితే మనకి ఇప్పుడు ఈ వాక్యం ఈ బ్లాంక్లో మనం ఏంటి ఉపయోగించుకుంటాం? నో. నో మ్యాన్ లివ్స్ హియర్. నో మ్యాన్ లివ్స్ హియర్. దట్ ఈస్ ద రైట్ ఆన్సర్. No man lives here. Here is your next sentence. I know dash journalist in Mumbai. I know dash journalist in Mumbai. బ్రాకెట్లు ఏంటో ఏ వర్డ్స్ ఉన్నాయి? ఎనీ, ఎవ్రీ, ఈచ్. ఎనీ, ఎవ్రీ, ఈచ్. అయితే ఇక్కడ మనకి ఎవ్రీ వస్తుంది, అంటే ప్రతి ఒక్కళ్ళును, ప్రతి జర్నలిస్టు. ఐ నో ఎవ్రీ జర్నలిస్ట్ ఇన్ ముంబై. ముంబైలో ఉన్న ప్రతి జర్నలిస్టు నాకు తెలుసును. ఎవ్రీ అంటే ప్రతి. ఐ నో ఎవ్రీ జర్నలిస్ట్ ఇన్ ముంబై. హియర్ ఈజ్ యువర్ నెక్స్ట్ సెంటెన్స్. దెర్ ఈజ్ డాష్ వాటర్ ఇన్ ద బకెట్. దెర్ ఈజ్ డాష్ వాటర్ ఇన్ ద బకెట్. ఇన్ ద బ్రాకెట్ ఎనీ అండ్ నో ఆర్ గివెన్. ఎనీ, నో ఆర్ గివెన్. అయితే మనకి బ్లాంక్లో ఏంటి కరెక్ట్ వర్డ్ వస్తుంది? నో. దెర్ ఈజ్ నో వాటర్ ఇన్ ద బకెట్. దెర్ ఈజ్
no water in the bucket. So here is your next sentence. They offered food and drinks to dash guest. They offered food and drinks to dash guest. బ్రాకెట్లు ఏంటండి ఇచ్చాడు? ఎనీ, ఎవ్రీ, ఆల్. ఎనీ, ఎవ్రీ, ఆల్. ఇక్కడ మనకి ఏ వర్డ్ వస్తుంది? ఎవ్రీ. ప్రతి గెస్టు. ప్రతి గెస్ట్కి దే ఆఫర్డ్ ఫుడ్ అండ్ డ్రింక్స్. ప్రతి గెస్ట్కి దే ఆఫర్డ్ ఫుడ్ అండ్ డ్రింక్స్. అందువల్ల ఏంటొస్తుంది మనకి? ఎవ్రీ. దే ఆఫర్డ్ ఫుడ్ అండ్ డ్రింక్స్ టు ఎవ్రీ గెస్ట్. They offered food and drinks to every guest. He has dash friends in the city. He has dash friends in the city. బ్రాకెట్లు ఏంటున్నాయి? మచ్, మెనీ. బ్రాకెట్లు ఏంటున్నాయి? మచ్, మెనీ. మెనీ అన్నది మనం కౌంటబుల్ నౌన్స్కి ఉపయోగిస్తాం. మెనీ అన్నది మనం కౌంటబుల్ నౌన్స్కి ఉపయోగిస్తాం. మచ్ అన్నది అన్కౌంటబుల్ నౌన్స్కి ఉపయోగిస్తాం. ఇక్కడ ఫ్రెండ్స్ కౌంటబులా, అన్కౌంటబులా? కౌంటబుల్. అందుకోసం మనకి ఏం తీసుకోవాలి? మెనీ. హీ హ్యాజ్ మెనీ ఫ్రెండ్స్ ఇన్ ద సిటీ. హీ హ్యాజ్ మెనీ ఫ్రెండ్స్ ఇన్ ద సిటీ. Here is your next sentence. You have dash patience. You have dash patience. బ్రాకెట్లు ఏంటున్నాయి? ఫ్యూ, లిటిల్. బ్రాకెట్లు ఏంటున్నాయి? ఫ్యూ, లిటిల్. ఫ్యూ అన్నది మనం కౌంటబుల్ నౌన్స్కి ఉపయోగిస్తాం. లిటిల్ అన్నది మనం అన్కౌంటబుల్ నౌన్కి ఉపయోగిస్తాం. అయితే పేషెన్స్ అన్నది కౌంటబులా, అన్కౌంటబులా? పేషెన్స్ అన్నది అన్కౌంటబుల్ నౌన్. అయితే ఏంటొస్తుంది? లిటిల్. యు హ్యావ్ little patience. You have little patience. Here is your next sentence. There are roses of dash types in this garden. There are roses of dash types in this garden. Bracket lenti? Many, every. Many, every. ఇక్కడ మనకి ఏంటొస్తుంది? మెనీ టైప్స్. ఏంటొస్తుంది? మెనీ టైప్స్. ఎందుకంటే ఇక్కడ యూ కెన్ కౌంట్ ద టైప్స్ ఆఫ్ రోజెస్ అవైలబుల్ ఇన్ దట్ గార్డెన్. సో దెర్ ఆర్ రోజెస్ ఆఫ్ మెనీ టైప్స్ ఇన్ దిస్ గార్డెన్. దెర్ ఆర్ రోజెస్ ఆఫ్ మెనీ టైప్స్ ఇన్ దిస్ గార్డెన్. Here is your next sentence. She has dash friends in the city. She has dash friends in the city. బ్రాకెట్లు ఏంటున్నది? ఫ్యూ, లెస్. బ్రాకెట్లు ఏంటున్నది? ఫ్యూ, లెస్. ఫ్యూ అన్నది కౌంటబుల్ నౌన్స్ ఉపయోగిస్తాం. లెస్ అన్నది అన్కౌంటబుల్ నౌన్స్. ఫ్యూ అన్నది కౌంటబుల్ నౌన్స్కి ఉపయోగిస్తాం. లెస్ అన్నది అన్కౌంటబుల్ నౌన్స్కి ఉపయోగిస్తాం. ఫ్రెండ్స్ అన్నది కౌంటబులా, అన్కౌంటబులా? కౌంటబుల్. అందుకు మనం ఏం తీసుకోవాలి? ఫ్యూ. షీ హ్యాజ్ ఫ్యూ ఫ్రెండ్స్ ఇన్ ద సిటీ. షీ హ్యాజ్ ఫ్యూ ఫ్రెండ్స్ ఇన్ ద సిటీ. హియర్ ఇస్ యువర్ నెక్స్ట్ సెంటెన్స్. వీ స్కోర్డ్ డాష్ గోల్స్. వీ స్కోర్డ్ డాష్ గోల్స్. బ్రాకెట్లు ఏంటున్నాయి? మెనీ, మచ్. మెనీ, మచ్. మెనీ అన్నది మనం ఎటువంటి నౌన్కి ఉపయోగిస్తాం? కౌంటబుల్ నౌన్. మెనీ అన్నది మనం ఎటువంటి నౌన్కి ఉపయోగిస్తాం? కౌంటబుల్ నౌన్. మచ్ అన్నది ఎటువంటి నౌన్కి ఉపయోగిస్తాం? అన్కౌంటబుల్ నౌన్. ఈ గోల్స్ అన్నది కౌంటబుల్ నౌనా, అన్కౌంటబుల్ నౌనా? కౌంటబుల్ నౌన్. అయితే మన ఇక్కడ ఏంటొస్తుంది? మెనీ. వీ స్కోర్డ్ మెనీ గోల్స్. వీ స్కోర్డ్ మెనీ గోల్స్.